హే ఆల్, నేను మీ అనుష. వెల్కమ్ టు హెల్దీ వెబ్స్ వ్యాను. ఈరోజు ఒక మంచి హెల్దీ సలాడ్తో మీ ముందుకు వచ్చానండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సలాడ్ తయారు చేసుకోవడానికి ఒక కప్పు బీన్స్, ఒక కప్ స్వీట్ కార్న్, ఒక కప్ కాలీఫ్లవర్ అండ్ క్యారెట్ తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక స్టీల్ స్టీమర్ తీసుకున్నాను అండి. ఇది 2 లేయర్లో ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఇలా ఉంటుందండి. ఇందులో వాటర్ పోసుకొని సెకండ్ లేయర్లో వెజ్జెస్ వేసుకుందాం మనం. సో ఫస్ట్ లేయర్లో వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ వరకు నేను వాటర్ తీసుకొని ఫస్ట్ లేయర్లో వాటర్ వేసుకుంటున్నాను. ఆ స్టీమ్ అంతా ఇప్పుడు మనం వేసుకునే వెజ్జెస్లోకి వచ్చి, వెజ్జెస్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ అలానే ఉంటాయండి. సో సలాడ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా కంపల్సరీగా స్టీమ్ చేసుకొని తీసుకోండి. బాయిల్ చేసే కన్నా స్టీమ్డ్ వెజిటేబుల్స్ చాలా మంచిదండి హెల్త్కి. ఎప్పుడు ఇలా ట్రై చేయండి. సో ఇలా వేసుకున్న వెజ్జెస్ అన్నీ మూత పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టేసుకొని మ్యాక్సిమం 6 to 8 minutes ఉంచండి. ఈలోపే ఇవన్నీ మంచిగా కుక్ అయిపోతాయండి. సో స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. 6 to 8 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. 8 minutesకి వెజ్జెస్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను. బటర్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొంచెం వెల్లుల్లి తీసుకొని వేసుకోండి. సలాడ్కి మంచి టేస్ట్ వస్తుంది. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని కొంచెం హైలో పెట్టుకొని మంచిగా టాస్ చేసుకోండి. ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుందాం. తర్వాత వేయించి పెట్టుకున్న నువ్వులు కొంచెం వేసుకున్నాం. సలాడ్కి బాగుంటుందండి నువ్వులు. కొంచెం సాల్ట్, మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎక్కువసేపు కుక్ అవ్వనివద్దు. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో హెల్తీగా టేస్టీగా సలాడ్ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.